సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మిగిలినటువంటి ఈశ్వరావతారములు ఒకెత్తు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒక్కటి ఒకెత్తు. ఎందుచేతనంటే స్వామి అనేటటువంటి మాట తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. మనం స్వామి అన్న మాటని అందరికీ కలిపి వాడతాం, అది దోషమని నేను అంటలేదు. వెంకటేశ్వర స్వామి వారు అంటుంటాం. అలాగే మఠాధిపతుల గురించి మాట్లాడినప్పుడు పరివ్రాజకుల గురించి కూడా చివర స్వామి పదాన్ని చేర్చి మాట్లాడుతుంటాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటూ ఉంటాం. కానీ స్వామి అని ఒక్క పదాన్ని ఉచ్చరించి విడిచిపెడితే స్వామి అన్న పదం తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికే అన్వయం అవుతుంది. అమరకోశం అందుకే నిర్ణయం చేసి మాట్లాడుతుంది. స్వామి అంటే స్వం అంటే అన్నీ తనదిగా కలిగినటువంటి వాడు అని. సమస్తము తనదిగా కలిగిన వాడెవరు అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడే. అంటే ఆయన జగత్పతి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతార స్వీకారానికి పూర్వం లేనివారు కాదు. ఆ తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నదే. అది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అగ్ని సంబంధంగా ప్రకాశిస్తూ ఉండేది. అది ఒక అవతార స్వీకారం చేసి ఈ భూమి మీదకి రావడం జరిగింది. అవతారము అన్న మాటకి అర్థం కిందకి దిగివచ్చుట అని. సుబ్రహ్మణ్య అవతారానికి ముందు జరిగినన్ని చిత్ర విచిత్రమైనటువంటి సందర్భాలు యథార్థానికి ఏ అవతారంలోనూ జరగలేదు. అనేకమైనటువంటి పురాణములలో ఉన్నటువంటి విషయాన్ని తీసి క్రోడీకరిస్తే తప్ప సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించినటువంటి ఒక సమగ్రమైన స్వరూపము ఆవిష్కరింపబడదు. అంతటి పరమ పవిత్రమైనటువంటి అవతారము సుబ్రహ్మణ్యావతారము. ఆ సుబ్రహ్మణ్యుడిగా, స్కందుడిగా, విశాఖుడిగా, కుమారస్వామిగా, నైగమీషుడు అన్న పేరుతో, అనేక పేర్లతో, కార్తికేయుడు, ఇన్ని పేర్లతో ఆయనకి గుణముల చేత ఆయన సంబోధింపబడినవాడు కాడు. సాధారణంగా లోకంలో నామములన్నీ గౌణములు, అంటే ఒక గుణాన్ని వ్యక్తం చేయడం చేత ఈశ్వరుడు నామములు వస్తూ ఉంటాయి. కానీ సుబ్రహ్మణ్య సంబంధంగా మీరు విచారణ చేసినప్పుడు ఆయనకు వచ్చినటువంటి నామములలో ప్రధానమైన నామములు ఏవి ఉన్నాయో అవి గౌణములు కావు, అంటే గుణ సంబంధమైనటువంటివి కావు. అసలు ఆ అవతార స్వీకార సమయమునందు ఏర్పడినటువంటి వివిధ పరిణామములను దృష్టిలోకి తీసుకుని సుబ్రహ్మణ్యుడికి అనేకమైనటువంటి నామములు వచ్చాయి. ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎక్కడ వెలిసి ఉన్నా కూడా ఒక మహాజ్ఞానిగా నిలబడి ఉంటాడు. ఆయన తనలో తాను రమించేటటువంటి స్వభావంతో ఉంటాడు. ఒక బాలుడిగా నిలబడి ఉంటాడు. అలా ఉండడానికి కారణం శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్రాలకి భాష్యం చేస్తూ ఒక చోట అన్నటువంటి మాటని ఆధారం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించి పరిశీలించడం జరిగింది పెద్దలు. మనకి త్రిపురా మాహాత్మ్యము అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం, దాంట్లో మాహాత్మ్యకాండ అని ఒక కాండ. ఆ కాండలో సుబ్రహ్మణ్యావతారానికి సంబంధించినటువంటి ఒక విశేష రహస్యాన్ని చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.